వాళ్ళు యాక్చువల్లీ రెడ్ వేసుకొని రావాలంట మంగళవారం అని. ఇందాకే నాగేంద్ర కుమార్ గారు చెప్పారు. నాకు తెలీదు. సార్ ధీరజ్ గారు, ప్రీమియర్స్ అనేది చిన్న సినిమాకు, మీడియం రేంజ్ సినిమాకి, పెద్ద సినిమాకి అదొక ఫార్మెట్ అయిపోయింది. నిజంగా ప్రీమియర్స్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏమైనా ఉంటుందా? నిజంగానే లేదంటే మేము ముందు వచ్చేస్తున్నాం, పాజిటివ్ బజ్ క్రియేట్ అవుద్ది అన్న మైండ్ సెట్తో వేస్తున్నారా? నిజంగానే అడ్వాంటేజ్ ఉంటుందా? లేదండి, నిజంగానే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మంచి సినిమాలకి ఎప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ స్ట్రాంగ్‌గా స్ప్రెడ్ అయ్యి బెటర్ ఓపెనింగ్ వస్తుంది. కంటెంట్ మీద కాన్ఫిడెన్స్‌తోనే ఏస్తున్నాం. అంటే కంటెంట్ మీద డౌట్ ఉంటే వేయకూడదు. ఎందుకంటే పాజిటివ్ టాక్ ఎంత బాగా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుద్దో, నెగెటివ్ కూడా ఉన్నా అంతే ఫాస్ట్‌గా అవుద్ది. సో, మాకు కంటెంట్ మీద నమ్మకంతోనే బెటర్ ఓపెనింగ్స్ రావడం కోసం ఆ స్టెప్ తీసుకుంటున్నాను. సార్ సంతోష్ గారు, నిన్న ఒక రీల్ చూసాం, మల్లీశ్వరిని రీక్రియేట్ చేశారు. నిజంగానే అలాంటి సీన్ మళ్ళీ రీక్రియేట్ చేస్తే చూడడానికి చాలా హ్యాపీగా ఉంటుంది. పర్టికులర్గా ఆ సీన్ రీక్రియేట్ చేయాలని ఎందుకు అనిపించింది? అంటే వైజాగ్లో ఉన్నాం కదా సార్, యాక్చువల్గా విజయవాడలో కూడా చేద్దాం అనుకున్న మిస్ అయ్యాం. ఐ ఫెల్ లైక్ మన మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రతి సిటీలో ఆ సిటీ తాలూకు ఒక సినిమా ఉంటుంది. ఒక మెయిన్ మనం అందరికీ జంధ్యాల గారి సినిమాలు అన్నీ వైజాగ్ చాలా వరకు బ్యూటిఫుల్ ఆ బీచ్ని చూపించడం. అలాగే మల్లీశ్వరి కూడా మా జనరేషన్కి ఐ ఫెల్ట్ మల్లీశ్వరి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఫర్ వైజాగ్. సో కల్చరల్గా మాతో ఉంది. అలాగే ట్రై చేస్తాను సార్. యాక్చువల్గా ఇక్కడ నుంచి ఏ సిటీకి మన ప్రీమియర్స్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా అక్కడ అక్కడ ఒక మంచి జెన్యున్గా అక్కడ ఒక హార్ట్ ఒక ఫిల్మ్ ఉంటుంది కదా సార్, ఆ హార్ట్ లాంటి ఫిల్మ్ దాన్ని రిక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఎవరి కోసం కాదు సార్, జస్ట్ ఇట్స్ అన్ ఓట్ టు దెమ్, ఇట్స్ ట్రిబ్యూట్ టు దట్ సిటీ అండ్ దట్ ఫిల్మ్. జనరల్గా మీ టైటిల్ లేకపోతే తమిళలో చేద్దామంటావా? చేద్దాం, ఎందుకు చేయకూడదు, నువ్వు సజెస్ట్. జనరల్గా మీ టైటిల్స్ కొంచెం తెలుగుదనం ఉట్టిపడేలా ఉంటాయి. కపుల్ ఫ్రెండ్లీ అనే టైటిల్ వినగానే కొంచెం మైండ్లోకి వెళ్ళడానికి మాకే కొన్ని రోజులు పట్టింది. కపుల్ ఫ్రెండ్లీ అనే టైటిల్ వెళ్ళడానికి కథ చెప్తున్నప్పుడు, ఈ టైటిల్ చెప్తున్నప్పుడు మీరేం అబ్జెక్షన్ చెప్పలేదా? నేనా? ఏదైనా కొత్తగా నేను చాలాసార్లు చెప్పాను సార్, నేనైతే చాలా టెన్షన్. నాకు అసలు టైటిల్ వెళ్తుందా లేదా అని తెగ టెన్షన్ పడిపోయేవాళ్ళు ఫస్ట్ నేను. నాకు అంటే టైటిల్ ఇది ఎందుకో అనేది సినిమా చూడగానే ఫస్ట్ సీన్లో జస్టిఫై అయిపోతుంది సార్. అక్కడి నుంచి ఒక 20-30 మినిట్స్ జర్నీ ఉంటుంది సార్. ఈ టైటిల్ ఈ సినిమాకి ఎందుకు పర్ఫెక్టో ఆ కథ మీ అందరికీ చెప్తుంది. నేను యాక్చువల్ చాలా టెన్షన్ పడ్డాను సార్. నేను చాలా టెన్షన్ పడ్డాక కానీ మా అజయ్ అన్న, మా అశ్విన్ గట్టిగా నమ్మారు. డార్లింగ్ రాగానే డార్లింగ్ కూడా నమ్మడి వెళ్తారు, డార్లింగ్ టైటిల్ మంచి టైటిల్, సాలిడ్ టైటిల్ అని. సో దెన్ నేను కొంచెం రిలాక్స్ అయ్యాను సార్. ధీరజ్ గారు హాయ్ అండి. మీరు చాలా సినిమాలు చూస్తుంటారు, కొన్ని సినిమాలు తీసుకుంటారు, తెలుసు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి తీసుకున్నందుకు. అండ్ ఈ సినిమాతో నైజాంలో కొత్త ఆఫీస్ పెట్టారు. అసలు ఏంటి నైజాంలో ఏం జరుగుతుంది? మీరు పెట్టారు, లైక్ అన్నపూర్ణ గారు, అన్నపూర్ణ స్టూడియోస్ కూడా అంటున్నారు, ఇంకో 2-3 డిస్ట్రిబ్యూటర్లు కూడా దిగబోతున్నారని. అసలు నైజాంలో ఏం జరుగుతుంది? మీరు కొత్తగా ఆఫీస్ పెట్టడానికి రీజన్ ఏంటి? నైజాం పెద్ద మార్కెట్ అండి. ఆబ్వియస్లీ ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను సినిమా చేస్తున్నప్పుడు నాకు ఏదైనా కమిషన్ వర్కౌట్ అవ్వాలన్నా రెవెన్యూ కానీ ఉండేది మేజర్ నైజాం. సో అలా సినిమా మీద కాన్ఫిడెన్స్తో ఈ సినిమా నేనే సొంతంగా చేసుకోవాలి, ఎవరికి ఇవ్వద్దు అని నేను నైజాంలో ఓన్గా చేసుకోవడానికి వచ్చాను. నైజాం విషయంలో ఒక్కొక్కరిది ఒక స్టాండ్. బట్ నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఇన్ని ఇయర్స్ నుంచి రాజు గారు, శిరీష్ గారు వాళ్ళు నాకు 20 ఇయర్స్ నుంచి బాగా సపోర్ట్ చేశారు. నేను ఇవాళ ఇండస్ట్రీకి నన్ను ఫస్ట్ తీసుకొచ్చింది రాజు గారి దగ్గర నుంచి వచ్చాను. తర్వాత అరవింద్ గారు నన్ను ఈ స్టేజ్కి, మీకు అందరికీ తెలుసు, లాస్ట్ నా అన్ని ఫిలిమ్స్ నేను అరవింద్ గారితోనే కలిసి చేశాను. అరవింద్ గారికి కూడా నైజాంలో ఆఫీస్ ఉంది. మైత్రి, రవి గారికి, శశి గారికి వాళ్ళకి ఆఫీస్ ఉంది. ఎవరికి ఏం ఇష్యూస్ లేదు. నిజంగా నేను ఈ సినిమా సొంతంగా చేసుకుంటా అంటే అందరూ నాకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకొచ్చారు. అన్నపూర్ణ కూడా, సుప్రియ గారు, సాయిబాబు గారు కూడా నాకు బాగా క్లోజ్. సో యాక్చువల్లీ నేను సొంతంగా చేసుకోవాలనుకునేది నా పర్సనల్ రీజన్. ఈ సినిమా మీద నాకున్న కాన్ఫిడెన్స్తో నేను ఇది గట్టిగా బలంగా పే ఆఫ్ చేస్తుంది, దాని ఫ్రూట్స్ ఏదైనా ఉంటే తిందామని ఒక ఆశా స్వార్థంతో నేను చేసుకుంటున్నాను. బట్ వేరే ఇష్యూస్ ఏం లేవు, ఎవరితో ఏ ఇష్యూస్ లేవు. ప్రాబ్లీ నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా మీరు అన్నట్టు మిగతా వాళ్ళు ఎవరన్నా ఓన్గా చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకుంటారు. అంతే అండి. అంటే మైత్రి కూడా అనుకున్నారు ముందు, లైక్ అన్నపూర్ణ కూడా రిలీజ్ చేద్దాం అనుకున్నారు, ఇది అని విన్నా. అది మీ త్రూ అంటే మీరు అదే ఓన్గా పెట్టడానికి రీజన్? లేదు, ఫస్ట్ మైత్రి తో టాక్స్ జరిగాయి, కపుల్ ఫ్రెండ్లీ నేను నైజాం మైత్రికి ఇద్దామని. బట్ అదే కమిషన్ ఇది వల్ల
మెజారిటీ కమిషన్ వాళ్ళు తీసేసుకుంటే నాకేం మిగలదని అదేదో సొంతంగా చేసుకొని ఆ ₹4 సంపాదించుకుందామని ఓన్గా చేసుకుంటున్నానండి అంతే. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ధీరజ్ గారు, చెప్పండి. లాస్ట్ ఇయర్ అంటే నేను స్క్రిప్ట్ వైజ్ అడుగుతున్నాను సార్, బికాజ్ యూఆర్ ఎన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్. గర్ల్ ఫ్రెండ్ స్క్రిప్ట్ వైజ్ ఒక పాత్ బ్రేకింగ్ స్క్రిప్ట్ అది, అండ్ అలాగే మంచి హిట్ కొట్టారు మీరు. ఇప్పుడు ఈ కపుల్ ఫ్రెండ్లీ కథ గురించి, స్క్రిప్ట్ గురించి మాట్లాడాలంటే, విల్ ఇట్ రియల్లీ బీ ఏ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ స్క్రిప్ట్ వైజ్? స్క్రిప్ట్ వైజ్ పాత్ బ్రేకింగ్ సినిమా అంటే మనం ఆ మాట మాట్లాడుతున్నప్పుడు అన్ని సినిమాలు ఒకే యాంగిల్లో చూడలేమండి. గర్ల్ ఫ్రెండ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే గర్ల్ ఫ్రెండ్లో మోర్ దెన్ ఎ లవ్ స్టోరీ, ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి చెప్పాలనుకున్నాం, ఆ అమ్మాయి తీసుకునే స్టాండ్ గురించి చెప్పాలనుకున్నాం. ఇది ఏంటంటే ఇది ఏ ఇండివిజువల్ది కాదు, ఈ ఇద్దరు కపుల్ టుగెదర్ అంటే ఇందులో అమ్మాయికి స్టాండ్ లేదా? ఉంది. బట్ ఆ అమ్మాయి స్టాండ్ని మనం నిలబెట్టి పక్కన వాళ్ళని తగ్గించడం అనేది లేదు. ఇద్దరికి ఈక్వల్ జర్నీ ఉంటుంది, ఈక్వల్ పాత్ ఉంటుంది, ఇద్దరికి ఈక్వల్ క్యారెక్టరేషన్ ఉంటుంది. అంటే మీరు ఇంటర్వెల్ పాయింట్ మాట్లాడితే, అంటే ఇంటర్వెల్ పాయింట్ మీరు చూసిన తర్వాత నేను మాట్లాడితే సేమ్ ఎవరి స్టాండ్ మీద అనే దాని మీద ఇంటర్వెల్ ఉంటుంది. తన ఒపీనియన్లో తనేంటి, అబ్బాయి ఒపీనియన్లో అబ్బాయి ఏంటి, దాని మీద ఇంటర్వెల్ ఉంటుంది. సో ఆ స్టాండ్, క్యారెక్టరైజేషన్స్ అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయండి. బట్ గర్ల్ ఫ్రెండ్తో కంపేర్ చేయకుండా ఇది నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీ. అంటే చూసినంతసేపు ఆ క్యారెక్టర్స్తో కనెక్ట్ అయ్యి, కొంతమందికి రియల్ లైఫ్లో ఆ క్యారెక్టర్స్తో కనెక్ట్ ఉంటుంది. ఆ ఫీల్ గుడ్ ప్రేమ కథా చిత్రాల్లో మనకు కావాల్సింది ఆ ఫీల్ మనకు టచ్ అవ్వాలి, ఎమోషన్ మనకు టచ్ అవ్వాలి. అది ఈ సినిమాలో టచ్ అవుతుందండి. గుడ్. నేను అడిగేది ఏంటంటే, దాంట్లో ఒక 2 స్క్రిప్ట్లు ఒకటని నేను అంటలేదు సార్. దాని నేచర్ దానిది, దీని ఫార్మేట్ దీనిది అనుకోండి. బట్ దాంట్లో ఒక యూఎస్పి ఏదైతే ఉందో హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అది బాగా చాలా హార్డ్ హిట్టింగ్గా థియేటర్స్లో తగిలింది. అలాగే ఇక్కడ దీనికి ఉండే యూఎస్పి ప్రకారం విల్ ఇట్ రియల్లీ హిట్ ద థియేటర్స్ వెరీ హార్డ్? 100% అండి. ఇందులో హీరోయిన్ కోసం ఏం చేశాడు, ఏం నిలబడ్డాడు అనే పాయింట్ గట్టిగా తగులుతుందండి ఖచ్చితంగా. గుడ్. మంచి మంచి సబ్స్టాన్షియేషన్ ఇచ్చారు మీరు. గుడ్ లక్. శోభన్ అండ్ బోత్ ఆఫ్ యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్, బికాస్ ఇప్పుడు ఈ కపుల్ ఫ్రెండ్లీ అన్న దానిలో, యాజ్ ఫార్ యాజ్ టు ది ఎక్స్టెంట్ వీ హ్యావ్ సీన్ దట్ ట్రైలర్, తర్వాత సినిమా చూస్తే కానీ అది ఏంటన్నది తెలీదు. మీరు ఇద్దరు ట్రై చేశారు దాని గురించి చెప్పడానికి, బట్ స్టిల్ ది డౌట్స్ ఆర్ లర్కింగ్ ఇన్ మీ. దీంట్లో ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ని యూత్, బేసిక్గా ది యూత్ టార్గెటెడ్ కంటెంటే ఇది. అఫ్ కోర్స్ ఫ్యామిలీస్ కూడా కనెక్ట్ అయ్యి తీరాలి, సస్తారా వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యి తీరాలి. ఎందుకంటే నో కపుల్ ఆర్ నో యూత్ ఆర్ వితౌట్ పేరెంట్స్. ఇప్పుడు మీ ఇద్దరు ఈ కంటెంట్ని మీరిద్దరూ ఒక రకంగా రేజనేస్ చేయాలి, లేకపోతే సపోర్ట్ చేయాలి అంటే ఏం చెప్తారు మీ ఇద్దరు? హౌ డు యూ సపోర్ట్ దిస్ కంటెంట్? ట్రైలర్ బేసిక్గా ఇస్ ద అవుట్లైన్ అండ్ ద సెటప్ ఆఫ్ ద ఫిల్మ్ సార్. ఏ కంటెంట్ అయితే ధీరజ్ నమ్మో, నేను నమ్మో, మానస నమ్మో, అజయన్ నమ్మో దిగామో కథలోకి, అది మేము ఇంకా హోల్డ్ చేసి పెడుతున్నాం సార్. చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం సార్. అదేదో పెద్ద ట్విస్ట్ అదేదో దాచామని మేము చెప్పట్లేదు సార్. అసలు సోల్ అండ్ క్రక్స్ ఆఫ్ ద ఫిల్మ్ మేము థియేటర్ కోసమే దాచిపెట్టాం సార్. ఐ ఫీల్ లైక్ థియేటర్లో ఎంజాయ్ చేస్తేనే దాని ఇంపాక్ట్ తెలుస్తుంది. అండ్ దాట్స్ వేర్ ద హార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్. అండ్ అదే సార్, వెయిటింగ్ టు మీట్ యూ ఆల్ ఇన్ ద థియేటర్స్. ఐ థింక్ ఇట్ విల్ బీ నైస్ టు సీ ఇట్ దేర్. I think you'll really feel the right things. It may not be the answer for my question. మీరు క్వశ్చన్ కొంచెం నేను అంటుంది ఏంటంటే, మీరు ఈరోజు ప్రజెంట్ డే యంగ్స్టర్స్గా మీరు ప్రజెంట్ చేసిన ఈ స్టోరీని మీరిద్దరూ ఎలా సపోర్ట్ చేస్తారు? ఎందుకంటే ఎవరో ఇద్దరు తెలియని అమ్మాయి అబ్బాయి ఒక చోట లివింగ్, నీ డైలాగ్ కూడా ఉంది కదా Sir, అసలు లివింగ్కే టికానా లేనివాడిని కో లివింగ్గా ఏదో చెప్పావు కదా నువ్వు, లివింగ్ టుగెదర్. దాన్ని మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? సార్, ఎవరి లైఫ్ గురించి మాట్లాడడం అనే ఉంది సార్, బట్ కన్సెంట్ ఇస్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్స్ క్లియర్. కన్సెంట్ ఇస్ ఎవ్రీథింగ్, దట్స్ ఆల్ ఐ కెన్ సే. అండ్ సేఫ్టీ.
అది నువ్వు కొంచెం బీయింగ్ ఎ మిస్ ఇండియా యూ కెన్ అడ్రస్ ఆన్ ఏ లార్జర్ క్యాన్వాస్. షూర్ అండి. మీరు స్పెసిఫిక్గా లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్ గురించి అడుగుతున్నారు కాబట్టి యాజ్ అ యంగ్స్టర్ ఐ బిలీవ్ దట్ ద యంగ్స్టర్స్ ఆఫ్ దిస్ జనరేషన్ ఆర్ స్మార్ట్ ఎనఫ్ టు నో వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. ఐ థింక్ మనం అలా బ్లాక్ ఇది వైట్ అని చెప్పలేము. అండ్ యాజ్ ఫార్ ఎస్ రిలేషన్షిప్స్ ఆర్ కన్సర్న్డ్ అండి, అది లివింగ్ టుగెదర్ ఉండినా కానీ అవ్వకపోని కానీ సేఫ్టీ, ఒక ట్రస్ట్, ఒక కంఫర్ట్, ఈ మూడు ఇద్దరు ఇండివిజువల్స్ మధ్య ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే పేరెంట్స్తో సంబంధం లేదు ఇంకా. అవన్నీ కాదు, మిస్ ఇండియా కాబట్టి లార్జర్ క్యాన్వాస్ అంటే నేను మీరు మాట్లాడుకుంటే అమీర్పేట వరకు లాగిపోతే ఏంటి నాకు అర్థం కాదు, కాలేదు. ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ సారీ. అంటే నేను కష్టపడి పంచ డైలాగులు రాసుకొని వస్తే కాదు నేను అంటే అమ్మాయి ఇది ఎక్కువగా గర్ల్ మాట్లాడేది ఎక్కువ రీచ్ అవుతుంది. ఇది లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్ కదా, అంటే పేరెంట్స్తో సంబంధం లేకుండా ఎవరు ఎక్కడ కనిపిస్తే వాళ్ళతో సెట్ అయిపోయి వెళ్ళిపోవచ్చా? సార్ పేరెంట్సా? యాక్చువల్గా నా పేరెంట్స్ లేచిపోయారు సార్. సో నేను దీని గురించి పెద్దగా సారీ చెప్పకూడదు కదా. సారీ లేదు సార్, యాక్చువల్గా చెప్పండి సార్. ఏంటి సార్? నేను అందుకే అమ్మాయిని అడుగుతున్నా, నిన్ను కాదు. అమ్మాయిని అడిగే క్వశ్చన్స్ వేరు, హీరోని అడిగే నన్ను క్వశ్చన్స్ పెట్టచ్చు కదా సార్, ఇబ్బంది. అది నువ్వు చెప్పు పోనీ. నువ్వు ఇంకా నేను నాకు వద్దు ఇప్పుడప్పుడే వద్దు మ్యారేజ్ అని చెప్పావు నాకు ఇంటర్వ్యూలోని. కెన్ ఏ బాయ్ ఎంటర్ ఇన్ టు ఏ కో లివింగ్ ఆర్ లివింగ్ టుగెదర్ ప్యాటర్న్ వితౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ పేరెంట్స్? వితౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ పేరెంట్స్ లేదు, చెప్పాలండి సార్. చెప్పేనా? టేక్ పర్మిషన్, ఈజ్ దట్ ఓకే? రెస్పెక్ట్ఫుల్లీ చెప్తాను సార్. ఏమో సార్ నేను పర్సనల్ లైఫ్ అడగట్లేదు, నేను సినిమా కథ గురించి ఇందాక నుంచి అడుగుతున్నా. సినిమానా సార్? అన్ని హాల్లోనే. అన్ని వాళ్ళని. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ తందు కూడా సెంటిమెంటల్గా మంచి హ్యాండ్ మీడాస్ టచ్ 100% పెద్ద హిట్ కావాలి. థ్యాంక్ యూ సార్. మానస గారు హాయ్ Hello, అండి. hi. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ట్రైలర్ బాగా హిట్ అయింది అండ్ ప్రమోషన్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. బట్ ఒక క్యారెక్టరైజేషన్ ఏదైనా చేసేటప్పుడు ఎక్కడో దగ్గర మన పర్సనల్ లైఫ్లో ఉన్న క్యారెక్టరైజేషన్ కూడా కనెక్ట్ అవుతూ ఉండాలి. అండ్ చాలా వరకు ఇందులో మీ క్యారెక్టరైజేషన్ చూస్తుంటే ఎంత ఫాదర్ చెప్పిన మాట ఇష్టం లేకుండా వినే అమ్మాయి అయినా సరే ఎక్కడో దగ్గర ఇండిపెండెంట్గా ఉండాలి అని అనుకుంటారు. బట్ ఎంతవరకు ఈ క్యారెక్టర్ మీకు కనెక్ట్ అయ్యింది అండ్ వాట్ ఆర్ ద పాయింట్స్ దట్ యూ సే ఎస్ ఫర్ దిస్? ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పినట్టే ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పాయింట్స్ రైట్. ఒక అమ్మాయిగా మనకి ఒక డ్రీమ్ ఉంటుంది, ఇండిపెండెంట్గా బతకాలని, మన లైఫ్ని మనం బ్యూటిఫుల్గా డిజైన్ చేయాలని. మిత్ర కూడా అంతే. షీ వాంట్స్ టు బీ ఇండిపెండెంట్ అండ్ సపోర్ట్ హర్ సెల్ఫ్ అండ్ హర్ లవ్డ్ వన్స్. సో ఆ ఒక పాయింట్కి చాలా కనెక్ట్ అయ్యాను. అండ్ అది కాకుండా మిత్ర అనే క్యారెక్టర్ షీఈ్ ఆల్సో వెరీ ఫాస్ట్. ఒకటి ఆలోచించితే చేసేస్తుంది. అండ్ ఆ పాయింట్కి కూడా చాలా రిలేట్ అయ్యాను బికాజ్ ఐ థింక్ సమ్టైమ్స్ మనకి ఓవర్ థింకింగ్ టెండెన్సీ ఉంటుంది కదండి. నేను ఎప్పుడు ఓవర్ థింకింగ్ ఆపేసి యాక్షన్ మోడ్లోకి వెళ్ళిపోదామనే ఒక జోన్లో ఉంటాను. సో మిత్ర అనే క్యారెక్టర్ నటిస్తూ నాలో కూడా ఆ క్వాలిటీ ఇంకా బెటర్ అయిందని నమ్ముతున్నాను. ఓకే. అండ్ ట్రైలర్లో దెర్ వాజ్ అ షార్ట్ కదా, మీరు గట్టిగా షౌట్ చేస్తారు. సో దట్ ఆ షార్ట్కి చాలా వరకు అందరు అమ్మాయిలు కనెక్ట్ అవుతారండి. వెరీ నైస్, చాలా బాగుంది. సంతోష్ గారు కనెక్ట్ అవుతారు సార్, బాయ్స్ కూడా మీ క్యారెక్టరేషన్కి కనెక్ట్ అవుతారు. నేను ఎవరి జీవితాన్ని నాశనం చేయలేదు. నాకు లేని డౌట్లు ఎందుకండి పెడుతున్నారు మీరు? చాలా హాయిగా రిలాక్స్డ్గా కూర్చుంటే లేని డౌట్లు పెట్టకండి. ఇప్పుడు డౌట్లు కాదండి, అంటే నేను చెప్దాం అనుకున్నా, ఇట్స్ అ కాంప్లిమెంట్. మీ క్యారెక్టర్ని కూడా చాలామంది కనెక్ట్ అవుతారు. కాకపోతే ఇందులో ఏ సీన్ చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యారు? నేనా? అది ఎమోషన్స్, ఏ ఎమోషన్స్ అయినా కావచ్చు, రొమాంటిక్ సీన్స్ అయినా అంటే చెప్పొచ్చు. ఒక 20 minutes బైక్ మీద తిరుగుతామండి సినిమాలో. అంటే తను ఎక్కించుకొని అండ్ ఒక పెద్ద సూట్ కేసు ఒకటి మధ్యలో ఉంటుంది, నా ముందు సూట్ కేసు ఉంటుంది. చెన్నై రోడ్ల మీద నడపడం అది ఒక టార్చర్ అండి, కొంచెం కష్టమే అది. సో గొరిల్లా షూటింగ్ చేసినప్పుడల్లా కొంచెం ఆ బైక్ సీన్లు చాలా టఫ్ అనిపించాయి. అదే సూట్ కేసు చెప్పరా? కేసుల మధ్యలో ఉంటే ఫీల్ అయ్యారా? సూట్ కేసులో ఉన్నందుకు ఏమైనా ఫీల్ అయ్యారా అని అడుగుతున్నారు. చెన్నై రోడ్ల మీద నడిపినోడికి తెలుస్తుందండి. మీకు చాలా నాటీ క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఫీల్ అవుతున్నారు. కానీ
అక్కడ నేను పడ్డ కష్టం ఎవరికి చెప్పుకోవాలి నేను. సంతోష్ ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్. సంతోష్ అంటే మాకు సంతోష్ మానస గుర్తులేరు, మర్చిపోయాం మేము. ఇప్పుడు శివ మిత్ర మాత్రమే ట్రైలర్ చూసినా మీకు ఎక్కడ సార్ మర్చిపోయిన తర్వాత అంత గ్యాప్ ఇవ్వకండి సార్, నాకు కొంచెం భయం వేసింది ఒక సెకండ్. టైమింగ్లో చెప్పండి సార్. సరే టైమింగ్ చెప్తున్నాను. అంటే మీ లవ్ స్టోరీలో సో యూనిక్ పాయింట్ అంటే ప్రతి లవ్ స్టోరీలో ఒకటి చాలామంది థియేటర్లో స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఎక్కడో ఒకడ కనెక్ట్ అవుతుంటారు. సో యూత్ లవర్స్ కావచ్చు, అందరు కూడా ప్రతి లైఫ్లో ఒక లవ్ అనేది కామన్. మీ లవ్ స్టోరీలో ఎంతవరకు కనెక్టింగ్ పాయింట్స్ ఎంతవరకు ఉంటాయి? శివ లైఫ్లో కావచ్చు, లేదంటే మిత్ర లైఫ్లో ఆడపిల్లలు ఎంతమంది కనెక్ట్ చేసుకుంటారు, అబ్బాయిలు ఎంతమంది కనెక్ట్ చేసుకుంటారు? సార్ యాక్చువల్గా మేము సినిమాలో ఇప్పటివరకు ట్రైలర్లో చూసిన వాటికి లక్కీలీ వెరీ వెరీ హ్యాపీ దట్ చాలామంది కనెక్ట్ అయ్యారు. శివ క్యారెక్టర్కి, మిత్ర క్యారెక్టర్కి. డార్లింగ్ చెప్పినట్టు శివ అనే క్యారెక్టర్ మిత్ర కోసం ఎంతవరకు వెళ్తాడు, ఎంత స్టాండ్ తీసుకుంటాడు, అండ్ మిత్ర వచ్చిన తర్వాత శివ అనే క్యారెక్టర్ లైఫ్ ఎలా మారింది అనే పాయింట్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి. బట్ ఈ సినిమాలో మేము ఏం చెప్దాం అనుకుంటున్నాం, ఇప్పటివరకు మేము థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి, మేము చెప్పాలనుకున్న ఒక పాయింట్ని ఈ సినిమా తాలూకు వన్ లైనర్ అనేది మేము ఎక్కడ చెప్పట్లేదు సార్. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ థియేటర్లో వచ్చి వీళ్ళ జర్నీ చూసిన తర్వాత లాస్ట్ వరకు వీళ్ళ జర్నీ మీరు ఫాలో అయ్యాక అప్పుడు ఒక వన్ లైన్ ఉంటుంది సార్ ఈ పర్టికులర్ సినిమా ఆధారంగా చేసింది. అండ్ అది అందరికీ కనెక్ట్ అవుతుంది సార్, అది అందరికి కనెక్ట్ అవుతుంది సార్, ఎందుకంటే మన అందరం లైఫ్లో చూసుంటాం. అండ్ ఐ ఫీల్ లైక్ నేను అది థియేటర్లో చూస్తే వీళ్ళ క్యారెక్టర్ వీళ్ళ జర్నీలు ఫాలో అయితే చాలా హత్తుకుంటుందని నమ్మకం సార్. అంటే ఇందాక మీరు చెప్తున్నట్టు మాటల్లో మిత్ర కోసం శివ ఏం చేశాడు అనేది చెప్తున్నారు, కానీ శివ కోసం మిత్ర ఏం చేసింది అంటే ఏం చెప్తారు? శివ లైఫ్ గడ్డం గీసుకున్నా అంటే కూడా మిత్ర వల్లే సార్. అలా చింపిరి చుట్టూ వేసుకుని తిరుగుతున్నాడు అంటే మిత్ర లేకపోవడం వల్ల. సో బేసిక్గా బ్రేకప్ అయిందో తిరుగుతారు కదా సార్, అలాగా లేదు సార్. యాక్చువల్గా తను వచ్చి తన లైఫ్ మార్చింది. లిటరల్గా శివ అనే క్యారెక్టర్ ఆర్క్ మొత్తం మిత్ర అనే అమ్మాయి రావడం వల్ల మారుద్ది. మానస గారు, ఈ సినిమా చూసిన తర్వాత అబ్బాయిలందరూ February 14th 13th ఆల్రెడీ ప్రీమియర్ చూసుంటారు, మంచి టాక్ వచ్చింది, హ్యాపీగా ఉంటారు. February 14th అందరూ మీ వెంటబడి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారు? అదే అందరికీ ఎస్ చెప్పలేము కదా. సో ఏం చేస్తాను, జస్ట్ టేక్ ద లవ్ అండ్ గివ్ బ్యాక్ ద లవ్. సో అంటే ఆడియన్స్ ఇచ్చి మీకు ఎప్పుడు మంచి లవ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. సో మీ Thank you. లైఫ్లో February 14th వ్యాలంటైన్ డే స్పెషల్ ఏంటి, ఎలా ఉంటుంది మీ లైఫ్లో? వ్యాలంటైన్ డే అనగానే సో అందరూ సో ప్రేమికుల రోజు సో గుర్తు ఉంచుకుంటారు. సో మీ లైఫ్లో ఏం గుర్తుంటుంది? ఓకే, నాకు స్కూల్లో కాలేజ్లో బాయ్ ఫ్రెండ్స్ లేరండి. సో ఆ టైంలో ఎక్కువగా ఐ వాజ్ విత్ మై గర్ల్ గ్యాంగ్. సో మేము మోస్ట్లీ వ్యాలంటైన్స్ కాకుండా గ్యాలంటైన్స్ సెలబ్రేట్ చేసేవాళ్ళము. సో మై మోస్ట్ స్పెషల్ వ్యాలంటైన్స్ మెమరీస్ ఆర్ ఆల్ విత్ మై గ్యాల్స్. మీరు చూసిన నాకు వ్యాలంటైన్స్ తెలుసు. రొమాన్స్ లాగా బ్రొమాన్స్ అన్నట్టు మీరు గ్యాలంటైన్ వ్యాలంటైన్ కొత్త వర్డ్స్ అంతేనండి. వచ్చాయి. సో మీరు చూసిన బ్యూటిఫుల్ లవ్ సినిమా అంటే ఏం చెప్తారు? లవ్ స్టోరీ అంటే ఏం చెప్తారు? మీకు మెమరబుల్గా గుర్తున్నటువంటి ప్రేమ కథా సినిమా ఏంటి? తెలుగు సినిమాలో మోస్ట్ స్పెషల్ విల్ హ్యావ్ టు బి సీతారామం అండి. ఐకానిక్ అండ్ క్లాసిక్, ఎప్పటికీ ఇట్ విల్ ఆల్వేస్ హ్యావ్ మై హార్ట్. సో అలా మీకు సీతారామం గుర్తున్నట్టుగా ఆడియన్స్ కూడా మీ సినిమా గుర్తుండాలని కోరుకుంటున్నాం. ఆల్ ది Thank బెస్ట్, you. గుడ్ లక్. సంతోష్ గారు హాయ్. సో అంటే జనరలీ కొంతమంది హీరోస్ మీద ఆడియన్స్ కొంచెం ఒపీనియన్స్ ఉంటాయి సినిమా వచ్చే ముందు, అవి చాలామంది సోషల్ మీడియా వాటిలో బయట పెడుతుంటారు. బట్ మీ గురించి నాకు తెలిసినంత ఎక్కడ ఒక హేట్రెడ్ కానీ ఒక నెగిటివిటీ కానీ ఇది ఎక్కడ లేదు యాజ్ ఆఫ్ నో. అంటే మీకున్న గుడ్ విల్లో ఫాదర్ బ్లెస్సింగ్స్ ఇవన్నీ చాలా క్యారీ అవుతున్నాయి. సో మీరు అంటే మీరు చేసే సినిమాల మీద ఆడియన్స్కి చాలా ఒక ఒపీనియన్ వస్తుంది కాబట్టి మీరు వాళ్ళకి మీ ఫిలిం గురించి స్ట్రైట్ అవే ఏం చెప్దాం అనుకుంటున్నారు? హౌ దే గోనా రిసీవ్ దిస్ ఫిలిం? ఒక యంగ్ లవ్ డ్రామా, మంచి ఎమోషనల్ సినిమా. అండ్ మన సంక్రాంతిలో ఫెంటాస్టిక్ ఫన్ ఫిల్మ్స్, కామెడీ ఫిల్మ్స్ ఎంత చూసి ఎంజాయ్ చేసాం. అండ్ కపుల్ ఫ్రెండ్లీ కూడా మిమ్మల్ని నవ్విస్తుంది, కదిలిస్తుంది, ఖచ్చితంగా మిమ్మల్ని ఎమోషనల్ చేస్తుందని నమ్ముతున్నాను. మంచి ఎమోషన్స్ ఫీల్ అవుతుంది డార్లింగ్ 14th రోజు. మాన్సా వారణాసి గారు, సో ఇండస్ట్రీలో రెండు బాగా వినిపిస్తున్నాయి, మహేష్ బాబు రాజమౌళి గారి వారణాసి అండ్ మాన్సా వారణాసి. ఎస్. సో 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 చాలా ప్రమోషన్స్ చాలా బాగా చేశారు మీరు. మురి మిక్చర్ అవ్వచ్చు, మీ విజయవాడ పునుగులు. నాకు ఒక డౌట్ వచ్చింది, అడగచ్చా? ప్లీజ్. విజయవాడ వెళ్ళి విజయవాడ పునుగులు తినాలి అని అన్నారు, వెళ్ళి రాజమండ్రి బండి దగ్గర తిన్నారు, అది కొంచెం చూసుకోవాలి కదా.
అయ్యో! పెద్ద సమస్య అయిపోయింది. ఐ గెస్ అవునండి. కొంచెం మిస్టేక్ అయిపోయింది. మళ్ళీ విజయవాడ ఎళ్ళాల్సిందే. మీరు చెప్పండి. ఎక్కడ తినాలని చెప్పండి. ఎడిటింగ్‌లో తీసేయొచ్చు. సంతోష్, ఇది ఇక్కడిక్కడ. ఇది మీది ప్రాపర్ తమిళ్ డబ్యూనా? లేదంటే తెలుగు సినిమా డబ్బింగ్ ఇన్ తెలుగునా? అది తమిళా? ఇట్స్ తెలుగు ఫిల్మ్ డబ్డ్ ఇన్ తమిళ్ సార్. బట్ ఎఫర్ట్ ఏంటంటే చెన్నైలో కథ, చెన్నైలో ప్రేమ కథ, చెన్నైని జెన్యున్గా చాలా ఒక క్యారెక్టర్లా ట్రీట్ చేసి చెప్పిన కథ. సో తమిళ్లో కూడా ఖచ్చితంగా ఈ ప్రేమ కథ రెజనేట్ అవుతుందన్న ఉద్దేశంతో తమిళ్లో రిలీజ్ చేస్తాను సార్. తమిళ్లో అంతే కష్టపడి టెరిఫిక్ లిరిసిస్ తోటి, టెరిఫిక్ సింగర్స్ తోటి పాటలు కూడా పాడించాను సార్. అంటే డైరెక్టర్ తమిళ్ అని తెలుగు తమిళ్ తీస్తున్నారా? లేదు సార్, డైరెక్టర్ తమిళనేం కాదు సార్ పర్టికులర్గా. బట్ బేసిక్లీ చెన్నై అనే సిటీ ఈ సినిమాలో క్యారెక్టర్లా సార్. అంటే అది ఆ చెన్నై సిటీ వైబ్. ఇప్పుడు మనకు ఒక హైదరాబాద్ సిటీ అంటే మనకు వైబ్ ఉంటుంది కదా సార్. అండ్ చెన్నైలో చూసే వాళ్ళకు కూడా ఆ వైబ్ ఫీల్ అవుతారన్న నమ్మకంతో చెన్నైలో కూడా రిలీజ్ చేస్తాం సార్. సంతోష్ గారు సార్, చాలా ప్రామిసింగ్ ఉంది. పర్ఫెక్ట్ February 14th పర్ఫెక్ట్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది. మీ లుక్ కానీ, తర్వాత విజువల్స్ కానీ, మ్యూజిక్ కానీ చాలా బాగున్నాయి సార్. ఎంత యూవీ క్రియేషన్స్లో ఎంత పెద్ద బ్యానరు, ఎంత గ్రాండ్ రిలీజ్ ధీరజ్ గారు చేస్తున్నారు. ఎప్పుడు ఫంక్షన్ పెట్టినా ఎవరు గెస్ట్లు కనిపించట్లేదు. యూవీ క్రియేషన్ నుంచి ఒక్కరు అనుకున్నా కూడా పెద్ద స్టార్ వచ్చి మీ ప్రమోషన్ చేస్తారు. అటువంటిది ఒక్కరు కూడా కనపట్లేదు. ఇప్పుడేమో ముగ్గురే కనిపిస్తున్నారు. ఏంటి రీజన్ ఏమైనా ఉంటుందా? మోమాటం సార్. ఎవరికి సార్? మాకే సార్, మాకు మొహమాటం ఎక్కువ. కాల్ చేసి ఎవరినైనా ఇబ్బంది పెట్టి పిలవడం, ఆబ్లిగేట్ చేయడం అనేది వాళ్ళకి అలవాట్లేదు. లేదు సార్, అది ఫ్యాక్ట్ సార్. యాక్చువల్గా మేము సార్ ఎవరిని ఇబ్బంది పెట్టడం అనేది అసలు యూవీ క్రియేషన్ సంస్థలో ఉంటుంది సార్. అండ్ ఎప్పుడు ఎవరైనా మేము హెల్ప్ అడిగితే నాకు తెలుసు మా కోసం వస్తారు, మమ్మల్ని బ్లెస్ చేస్తారు అని. ఆ రోజు కూడా వస్తున్నాయి సార్. వండర్ఫుల్లీ హోప్ఫుల్లీ వీ గెట్ సంబడి టు కమ్ అండ్ బ్లెస్ అస్ అండ్ సపోర్ట్ అస్. బట్ వాళ్ళు వచ్చినా రాకపోయినా వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు మాతో ఉంటుందని నమ్ముతాను సార్. సార్, ఏ సర్టిఫికేట్ కోసం ధీరజ్ గారు పోరాడాడు. మీరెందుకు ఏ సర్టిఫికేట్ రావడం వల్ల? సర్టిఫికేట్ కోసం పోరాడడం ఏంటి అంటే ఏ సర్టిఫికేట్ కావాలి టైటిల్ మార్చడానికి? ఏ సర్టిఫికేట్ మార్చాలన్నారు కాబట్టి, ఏ సర్టిఫికేట్గా కమిట్ అయ్యాడు కాబట్టి కొంతమంది ఆడియన్స్ రారు. బిలో 17 లోపు వాళ్ళు రారు కదా. మీ ఫ్యాన్స్ ఉంటారు అటువంటి వాళ్ళు, కాలేజీకి వెళ్ళే వాళ్ళు కానీ. సర్టిఫికేట్ రావడానికి యాక్చువల్ ఫ్యాక్ట్ రీజన్ డార్లింగ్ చెప్పేశారు. యాక్చువల్గా సినిమా చూసి సినిమాలో ఏ సీన్కి సంబంధించి వాళ్ళు ఏ రేటెడ్ ఇవ్వలేదు సార్. టైటిల్ కపుల్ ఫ్రెండ్లీ మీద ఇక్కడ కన్విన్స్ అయ్యారు సార్. ఎక్కడ బాంబేలో ఎక్కడో కన్విన్స్ అవ్వలేదు. అండ్ బట్ మా ఇంటెన్షన్స్ కరెక్ట్గా ఉన్నాయి సార్. ఇంటెన్షన్స్ క్లియర్గా ఉన్నాయి సార్. మేము అందరి కోసం చేసిన సినిమా నేను చెప్పగలను సార్. ధీరజ్ గారు సార్, ఇవాళ చిన్న సినిమాకి చాలా ప్రమోట్ చేస్తున్నాము. అందరికీ తెలిసిందే, ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత చిన్న సినిమా రావటం, ఆడియన్స్ పుల్ చేయడం అనేది టాస్కే. ట్రైలర్ బాగుంది, ట్రైలరే తీసుకొస్తుంది ఆడియన్స్ని. బట్ వాళ్ళ పుల్ చేయడం చాలా కష్టం. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం, వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. ఆడియన్స్ని పుల్ చేయటం, దానికి ప్లాన్స్ ఏముంటాయి సార్ మీ దగ్గర? సార్, ఎంత ప్రమోషన్ చేసినా ఆడియన్స్కి రిజిస్టర్ అవుతాం కానీ థియేటర్కి తీసుకొని రావాలంటే సినిమా మీద ఉన్న వర్డ్ ఆఫ్ మౌత్ సార్, ఆ పాజిటివ్ టాకే. సో నేను దాన్ని బలంగా నమ్ముతున్నాను. అందుకే సినిమాని ఎర్లీగా థర్స్డే రోజే చూపించి ఆ వర్డ్ ఆఫ్ మౌత్ స్ట్రాంగ్గా స్ప్రెడ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. నేను మేజర్గా నమ్మేది ఆ యూఎస్పీ కంటెంటే సార్, ప్రమోషన్స్ కాదు సార్. ఇప్పుడు అందరూ టికెట్ రేట్స్ గురించి మాట్లాడుతున్నారు. గతంలో టికెట్ రేట్లు ఎక్కువ ఉండడం వల్ల ఆడియన్స్ రావట్లేదు అని చాలా రీజన్స్. ఇప్పుడు మీ సినిమాకి టికెట్ రేట్లు ఎలా ఉంటాయి? నార్మల్ రెగ్యులర్ టికెట్ రేట్లు సార్. మనమే ఎక్స్ట్రా జీవోలు తెచ్చి కొత్త హైక్ లేని తెచ్చుకోవట్లేదు సార్. రెగ్యులర్గా ఏవైతే ఉన్నాయో అన్ని సినిమాలకి అలానే కంటిన్యూ అవుతున్నాం సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సంతోష్ గారు అండ్ మానస, మీ ఇద్దరు కపుల్ ఫ్రెండ్లీ అని చెప్పి పెట్టి ఎక్కువ పునుగుల్ని, మోరీ ముక్సర్ని ఎక్కువ ప్రమోట్ చేసినట్టున్నారు. ఎవరిది ఐడియా? ఎవరిది? తమ్ముడు వస్తావు తమ్ముడు మీడియా ముందుకి. ఎక్స్ట్రాడినరీ పిఆర్ టీమ్ సార్. మీ ఇద్దరిని చూస్తే ఇద్దరు కూడా తినేవాళ్ళు లాగలేరు. బట్ ఆ రెండు ఎక్కువ ఇదని. అలాగే ఎందుకు తినేవాళ్ళం? గట్టిగా తిన్నాం కదా ఆ రోజు. అది వేరే ఉంటుంది ఆ బ్యాచ్. యాక్చువల్గా మీ ఇద్దరిలో చూస్తే ఇద్దరు కూడా కొంచెం గట్టిగా గాలి వస్తే ఎగిరిపోయలేను. అయితే ధీరజ్ గారు, ఇప్పుడు అంటే వాళ్ళు ఏ రీజన్కి ఏ సర్టిఫికేట్ ఇచ్చారనేది పక్కన పెడితే ఖచ్చితంగా అది ఒక ప్రొడ్యూసర్గా మీకు ఎఫెక్ట్ అవుతుంది కదా మరి. సో దానికోసం మీ ప్లాన్స్ ఏమన్నాయి? అంటే ఇప్పుడు
కపుల్ ఫ్రెండ్లీ అనేది ఓన్లీ టైటిల్ కోసం ఇచ్చారని మీరు చెప్తున్నారు. బట్ కాకపోతే కాలేజ్‌కి గోయింగ్ అంటే మనకి 15 నుంచి స్టార్ట్ అవుతారు. సో, మరి దాన్ని అంటే దాని దాని ద్వారా వచ్చేదాన్ని ఎలా భర్తీ చేసుకుందాం అనుకుంటున్నారు? దాని గురించి ఎలా ఉంది ప్లాన్? అంటే చాయిస్ మనకు లేదు కదా సార్. ఇంకా వాళ్ళు డెసిషన్ తీసుకున్నాక మనం దాన్ని ఒబే చేయాలి కదా! ఇంకా డెఫినెట్‌లీ రెవెన్యూ లాస్ అయితే ఉంటుంది సార్. ఖచ్చితంగా. ఆ బాధైతే ఉంది నాకు. బట్ ఇంకా మనం చేయగలిగింది ఏమి లేదు అనిపించింది. నాకు వాళ్ళిచ్చిన ఆప్షన్ టైటిల్ మార్చమనడం అది ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుద్ది. ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఇది 1 మంత్ బిఫోర్ కాదు కదా! సో, అని ఇంకా నాకింకా ఈ రెండిట్లో ఏది బెటర్ అనుకుంటే సేమ్ టైటిల్‌కి స్టిక్ అయ్యి ఏ సర్టిఫికేట్‌తో వెళ్ళడం బెటర్ అనిపించింది సార్. అయితే ఈ రోజుల్లో చాలా ఏంటంటే స్కీమ్స్ పెడుతున్నారు. 1+1 స్కీమ్ అని. అంటే ఒక టికెట్ కొంటే ఒకటి ఉచితం అని. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే టికెట్ రేట్లు పెంచడం వలన ప్రాబ్లమ్ ఉంటుంది గానీ, బట్ తగ్గించడం వల్ల ఇప్పుడు మనం మీ మీకు క్లోజ్ అసోసియేట్స్ చేసిన 'రాజు వెడ్స్ రాంబాయ్' గాని, 'లిటిల్ హార్ట్స్' గాని ఇవన్నీ చూస్తే ఏంటంటే టికెట్స్ మనకు అందుబాటు రేట్‌లో ఉండడం వల్ల ఏంటంటే రెవెన్యూ చాలా ఎక్కువ జనరేట్ చేసినియి. సో, మరి మీరు ఆ తగ్గించే ఉద్దేశాలు గాని, లేకపోతే కపుల్ ఫ్రెండ్లీ ఆ ఒక్క రోజన్నా 1+1 ఆఫర్‌లు గాని ఇలాంటివి ఏం పెట్టట్లేదా కపుల్స్‌కి? 1+1 ఆఫర్ కష్టం సార్ హ్యాండిల్ చేయడం థియేటర్‌లో గానీ, ఆ రేట్స్ అయితే అంటే ఆంధ్రాలో ఉన్న రేట్స్ అయితే వెరీ రీజనబుల్ అని నా ఫీలింగు. అక్కడేమి మనం అక్కడ ఆల్రెడీ నార్మల్ ప్రైజెస్ మీకు తెలుసు తక్కువనే ఉన్నాయి. నైజాంలో వచ్చేసి ఆ రేట్ తగ్గించడానికి లాస్ట్ టైమ్ ప్రీవియస్ ఫిల్మ్స్ వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత కూడా మీకు తెలుసు ఆ ఫస్ట్ 1 డే, సెకండ్ డే ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే కొన్ని నేషనల్ మల్టీప్లెక్సెస్ చైన్స్ ఒప్పుకోకపోవడం వల్ల. ఎందుకంటే మెజారిటీ పీవీఆర్, ఐనాక్స్, సినిపోలిసే ఉంటాయి. వాళ్ళు మనం అడిగిన రేటు మీరు ₹100 పెట్టండి అంటే వాళ్ళు పెట్టరు సార్. ఎందుకంటే వాళ్ళది రెవెన్యూ షేరింగ్ కదా! వాళ్ళ రెవెన్యూ కూడా తగ్గిపోతుంది. సో, ఆ డిఫికల్టీస్ ఎక్కువ ఉన్నాయి సార్. సో, ఇంక ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో అవన్నీ ఫైట్ చేయలేం కదా! అని ఇంకా రెగ్యులర్ ప్రైజెస్‌తో వెళ్దాం. ధీరజ్ గారు హర్డిల్స్ ఎన్ని ధీరజ్ వచ్చినా కూడా గారు కంటెంట్ కరెక్ట్‌గా ఉంటే కంటెంట్ ప్రామిసింగ్‌గా ఉంటే ఖచ్చితంగా అది అందరికి రీచ్ అవుతది. రీచ్ అవును సార్. అవ్వాలని కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ ధీరజ్ సార్. గారు థ్యాంక్ యూ. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ మీకు తెలిసే ఉంటుంది. సినిమా రిలీజ్ అవ్వగానే ప్రొడ్యూసరే టికెట్లు కొంటున్నాడు. హ్మ్. ఈ మధ్య చాలా సినిమాలు అట్లా కొన్నారు. మీరు కూడా అట్లా ఏమైనా అదొక క్యాంపెయిన్ లాగా లేతే ఇంకోలాగా చేస్తున్నారు. ఎందుకు సార్ ఎవరిని మోసం చేసుకోవడానికి? అంటే మీరు ఈ మధ్య నేను ఉపయోగం థియేటర్ లేదు వాళ్ళతో కదా! కూడా మాట్లాడాను. మాట్లాడితే వాళ్ళు ప్రొడ్యూసర్ కొన్నారు సార్. లోపలంతా ఖాళీ, బయటేమో హౌస్‌ఫుల్ బోర్డులున్నాయి. జస్ట్ హైప్ కోసం అని అంటున్నారు. సార్ అలా చేసిన విషయం మీకు తెలిసిపోయింది కదా సార్. ఇప్పుడు మీరే చెప్తున్నారు. అవును. ఇంక తెలిసిపోయిన తర్వాత మళ్ళీ నేను చేస్తే ఏముంటది? అంటే మీరు కూడా అది ఆ ట్రెండ్‌లో ఫాలో ఏం లేదు అవుతారా? సార్. నెక్స్ట్ డే అవుతున్నారు. నా 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 ఫోటో పెట్టి ఆర్టికల్ రాస్తారు సార్. టికెట్లు సగం ఈడే కొన్నాడు. లోపల ఎవరు లేరని మళ్ళీ నా ఫోటో పెట్టే ఏస్తారు. ఓకే. అది లేదు లేటెస్ట్ సార్. ట్రెండ్ స్టార్ట్ అయింది. మీకు తెలిసే ఉంటుంది అది కూడా. తెలుసు సార్. బట్ మనం అలాంటివి చేయకుండా జెన్యూన్‌గానే సార్ ఖచ్చితంగా సినిమా థర్స్‌డే రోజు ప్రీమియర్స్ తర్వాత సినిమాకి వెరీ గుడ్ టాక్ వస్తది. ఫ్రైడే రోజు ఈవినింగ్ షోస్ నుంచి మనం సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఫ్రైడే ఈవినింగ్ ఫస్ట్ షో, సెకండ్ షో కూడా వెరీ గుడ్ ఉంటుంది. 14థ్ సాటర్డే వచ్చింది. 15థ్ శివరాత్రి వచ్చింది. 16థ్ మండే మళ్ళీ లేబర్ హాలిడే ఉంది. ఖచ్చితంగా మంచి రెవెన్యూతో ముందుకెళ్తాం సార్. ఓకే. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. శోభన్ గారు అండ్ మానస యాక్చువల్గా ఒక లవ్ స్టోరీ అనే పేరుతోని ఇమ్మెచ్యూర్ లవ్ లేకపోతే మెచ్యూర్ లవ్ లేకపోతే అంటే యూత్ని కన్ఫ్యూజన్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే. అంటే రకరకాల సినిమాలు తీస్తూ ప్లస్ ఈ మధ్య లివింగ్ రిలేషన్షిప్స్ అని కో లివింగ్ అని ఇలాంటివి వస్తున్నాయి. సో ఈ 14థ్కి మీ సినిమా చూడడానికి వచ్చే ఆడియన్స్కి అంటే లవ్ గురించి మీరు ఏం చెప్పబోతున్నారు? వాట్ ఈజ్ లవ్? నిలబడాలి సార్. ఎంత దూరమైనా వెళ్ళాలి సార్. అది లవ్ అంటే. మిగతావన్నీ అవన్నీ ట్రాపింగ్స్ అంటారు. మిగతావన్నీ ఫ్రిల్స్ అండ్ రిబన్స్ సార్. మనం ప్రేమించిన వాళ్ళ కోసం మనం నిలబడాలి. మనం ఎంత దూరం వెళ్ళాలి. అండ్ అది డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది సార్ ఖచ్చితంగా సినిమాలో. ఈ స్టేట్మెంట్ హైలైట్ చేసుకోండి సార్. ఇదే మన సినిమా. మానస మీరు చెప్పండి. వాట్ ఈస్ ఇన్ యువర్ మీనింగ్ ఆఫ్ లవ్ ఇన్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? ఐ థింక్ లవ్ ఇస్ సేఫ్టీ అండి. మనకి ఒక సేఫ్టీ అనే ఫీలింగ్ ఉంటేనే లవ్ ఉంటుంది. అండ్ ఐ బిలీవ్ దట్ మిత్ర అండ్ శివ కూడా దే ఆర్ ఈచ్ అదర్స్ సేఫ్ హోమ్స్. మనం ఇంట్లో ఎంత సేఫ్ ఫీల్ అవుతామో అలాగే లవ్లో కూడా అంతే సేఫ్ ఫీల్ అవ్వాలి. అది నా దృష్టిలో లవ్. సార్ ఒక అబ్బాయిగా అమ్మాయిని ప్రేమలో పడేయడం చాలా ఈజీ సార్. ఏదో మ్యాజిక్‌లో, జిమ్మిక్‌లో చేస్తే బిస్కెట్లు వేస్తే వర్కౌట్ అయిపోద్ది. కానీ ప్రేమలో పడ్డ తర్వాత కష్టం వస్తే నిలబడడం ఇంపార్టెంట్ సార్. అది రియల్ లవ్. అదే రియల్ లవ్.
అప్పుడే మన అబ్బాయిగా మన క్యారెక్టర్ ఏంటి, మన వ్యక్తిత్వం ఏంటనేది నిలబడుతుంది సార్, తెలుస్తుంది. సరే, అయితే గెస్ట్ల విషయంలో మొహమాట పడుతున్నారు. ఓకే, థియేటర్ల విషయంలో ఎంతవరకు ఉందా మొహమాట? అస్సలు మొహమాట పడట్లేదండి. ఎక్కడ పడితే అక్కడ దూసుకెళ్ళిపోతున్నాం, ఎక్కడా వదలట్లేదు. ఎందుకంటే 13th ఫంకీ ఉంది, ఆయన కొంచెం గట్టిగానే హోల్డ్ చేస్తారు 2 కాబట్టి. సినిమాలే కదండి, పర్లేదు. మన 3 సినిమాలు వచ్చినా థియేటర్లు సరిపోయిన థియేటర్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, బట్ ఎంతవరకు ఫేవరబుల్గా ఉంటున్నాయి స్క్రీన్స్? ఎందుకంటే అక్కడ విశ్వక్సేన్ స్టార్ కాబట్టి అక్కడ కూడా మాక్సిమం ఆయన బిగ్ థియేటర్స్ అన్ని కూడా మేజర్ సెంటర్స్లో హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో అది మీకు ఎంతవరకు అదే possible? ప్రతి సెంటర్లో ఒక 2 బెస్ట్ థియేటర్స్ ఉన్నాయండి. ఒకటి వాళ్ళ ఫంకీ పడుతుంటే ఒకటి మంది పడుతుంది. ఆ ఇబ్బంది ఏం లేదండి. ఇద్దరికి బెటర్ థియేటర్సే వస్తున్నాయండి. ఆ కాంపిటీషన్ అయితే అక్కడ థియేటర్స్ దగ్గర ఏం లేదండి ఈ ఎందుకంటే డేట్కి. మీరు ఇప్పుడు మొదటిసారి డిస్ట్రిబ్యూషన్ ఇందులో కాబట్టి ఇక్కడ కొంచెం మళ్ళీ మీకు ఆ పోటీ అనేది కొంచెం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఏం లేదండి, అంటే నైజాం ఫస్ట్ టైం ఓన్గా మా మా కంపెనీ మీద చేసుకుంటున్నాం, కానీ ముందు నుంచి నైజాం డిస్ట్రిబ్యూషన్లో మాకు గీతా వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. నా ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నీ ఒక 10 ఫిలిమ్స్ వరకు గీతాలోనే రిలీజ్ చేశారు. ఇప్పుడు కూడా గీతా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. నా పేరు మీద జరుగుతున్న బిజినెస్ కంప్లీట్గా వాళ్ళే సపోర్ట్ చేసి థియేటర్స్ అన్నీ బ్లాక్ చేస్తున్నారండి. సో కొత్త అనేది ఏం లేదండి, జస్ట్ ఉంకే నేమ్ చేంజ్ అయింది అక్కడ, అంతే తప్ప ఏం లేదండి. సంతోష్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రమోషన్స్ ఇదంతా పక్కన పెట్టేస్తే యూఆర్ ఎర్నింగ్ రెస్పెక్ట్ విత్ ఆల్ ద థింగ్స్ హ్యాపెనింగ్. ఎందుకంటే మీ ఈవెంట్ మీరే హోస్ట్ చేసుకోవడం దగ్గర నుంచి దగ్గరుండి ప్రమోషన్స్, కపుల్ ఫ్రెండ్లీ అంటున్నారు కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ హీరో అయిపోయారు ఒకసారిగా. సో ఈ జర్నీలో ఈ ప్రమోషన్స్ కానీ లేదంటే ఇవన్నీ మీ పాడ్కాస్ట్ కూడా చూస్తాను, హౌ ఫ్రీలీ యూఆర్ కొలాబరేటింగ్ విత్ ద అదర్ క్రియేటర్స్ యాజ్ వెల్. సో వాట్ ఈస్ యువర్ లెర్నింగ్ ఆస్పెక్ట్ ఇన్ దిస్ పర్టికులర్ ఈ జర్నీ, ఈ కపుల్ ఫ్రెండ్లీ జర్నీలో? మై ఆడియన్స్ డిజర్వ్స్ ద బెస్ట్ అండ్ ఐ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. అండ్ ఆ 150 రూపాయలు పెట్టుకొని సినిమా చూసి ప్రతి ఒక్కరికి నాది ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా సార్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మా సినిమా మన సినిమా తీసుకెళ్ళాలి, జనాల్లోకి తీసుకెళ్ళాలి, వాళ్ళు రావాలంటే మనం కష్టపడాలి. అండ్ గుడ్ ఇంటెంట్, వెల్ ఇంటెన్షన్డ్ మోటివ్స్ తోటి చేస్తున్నాం ప్రమోషన్ కానీ ఈ సినిమా కానీ. అండ్ నేను 2-3 చోట్ల కూడా చెప్పాము యాక్చువల్గా ఈ సినిమాలో డీటెయిలింగ్కి డైరెక్టర్ పాపం చాలా కష్టపడ్డాడు, మేము చాలా కష్టపడ్డాం. అండ్ దాని రీజన్ ఏంటి అంటే అది ఈ పర్టికులర్ డీటెయిల్ వెళ్ళిపోద్ది, ఫ్లోలో వెళ్ళిపోద్ది, బట్ అది యాడ్ అవుద్ది. మై ఆడియన్స్ డిజర్వ్స్ ఈవెన్ దట్ సింగిల్ డీటెయిల్. ఆడియన్స్ కోసం నేను కష్టపడాలి. I think that's we have to do it. It's a mandate and we'll keep doing that. And yeah, and as far as the promotions are concerned, I'm really enjoying it because yeah, I'm just very positive about it. ఎందుకంటే మొన్న ఆన్ స్టేజ్ ఎవరు ఐ లవ్ యూ అని చెప్తే మీకు కాదని చెప్పేసి అది మీరే మళ్ళీ రిపీట్ చేసుకోవడం. పగవాడికి కూడా రాకూడదు సార్ అలాంటి సిచ్యువేషన్. సాడిస్టులు అందరూ మా వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఇది వీడు ఇలాంటి వాళ్ళే ఉంటారు. సాడిస్టులు చూసారు సార్, నేను మైక్ పట్టుకోని ఫోన్ చూసుకుంటున్నాడు, ఇలాంటి వాళ్ళే అన్న తిరుగుతూ ముంచేస్తారు సార్ వీళ్ళు. అయితే సంతోష్, చేయాలని నమ్ముకుంటే కష్టం సార్ మనం. సో అంటే ఆడియన్స్ డిజర్వ్ బెటర్ కాంటెంట్ అన్నారు కదా, వాట్ డస్ సంతోష్ శోభన్ డిజర్వ్? సంతోష్ శోభన్ డిజర్వ్స్ I think I deserve to be here, sir. Thank you, sir. Thank you so much. హలో, హాయ్, 3 of you. అయితే యాజ్ అ ఆడియన్ పర్స్పెక్టివ్లో చాలా రోజుల తర్వాత ట్రైలర్ చూసి మళ్ళీ థియేటర్కి వెళ్ళాలి అనిపించేలాగా అనిపించింది ట్రైలర్. జస్ట్ బికాజ్ అంటే లైఫ్ని తీసుకునే డెసిషన్స్తో మీది మీరే ఫైట్ చేస్తున్నట్టు అనిపించింది. సో ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి సినిమా కనెక్ట్ అవుతుంది అనేది ట్రైలర్ ద్వారా అయితే అర్థమైపోయింది. అంటే పేరెంట్స్కి అంటే ఇప్పుడు 50+ వాళ్ళు కూడా దే వాంటెడ్ టు వాచ్ ది ఫిల్మ్, దే వాంటెడ్ టు కమ్ టు ది థియేటర్స్. సో అలాంటి వాళ్ళకి అంటే ఆల్రెడీ ఏ సర్టిఫికేట్ వచ్చింది అని చెప్పారు కాబట్టి సో వాళ్ళు సినిమా చూసి వాట్ దే హోల్డ్ అంటే ఏం చెప్తారు 3 of you? వాళ్ళు అడల్ట్స్ అండి, వాళ్ళు ఎక్స్ట్రా అడల్ట్స్ కదా, వాళ్ళు ఎందుకు రాకూడదు? అదే వాళ్ళు వాళ్ళు రావడానికి ఖచ్చితంగా రావాలి. దేర్ ఇస్ అన్ ఎంటైర్ ఆర్క్ అబౌట్ అవర్ పేరెంట్స్ ఇన్ ద ఫిల్మ్. సినిమాలో పేరెంట్స్ తాలూకు ఆర్క్ ఒకటి చాలా ఫెంటాస్టిక్ ఆర్క్ ఉంటుంది అండ్ అందరూ కనెక్ట్ అవుతారు, అందరూ రావాలి 100%. సంతోష్ శోభన్ గారు, ఐ హ్యావ్ డౌట్ కాదు, దట్ ఐ థింక్ యు ఆర్ మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ ఇన్ TFI అనేది, దట్స్ మై ఒపీనియన్. యూ వాంట్ టు సే ఎనీథింగ్ అబౌట్ దిస్? రేట్ మీ దిస్ టైం, ఈసారి రేటింగ్ ఇవ్వండి అంతే. థ్యాంక్ యూ. ధీరజ్ గారు సార్ ఇక్కడ సార్
చాలా పాజిటివ్ వైబ్ అయితే కనిపిస్తుంది సార్. అండ్ మీరు కూడా చాలా ధీమాలో ఉన్నారు. సో, అన్నీ సెట్ అని. బట్ చాలామందికి ఎక్కువగా సెన్సార్ దగ్గరే ప్రాబ్లమ్ వస్తుందని విన్నాం. సో, అంటే ఒక డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు అంతా ప్లాన్ చేసుకొని ఇంకా 2 ఆర్ 3 డేస్‌లో రిలీజ్ ఉందనగా ఆ టైంలో అంటే ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు సో, ఎలా సార్ మేనేజ్ చేస్తారు? అంటే ఇంకా వాళ్ళని రిక్వెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? సార్ ఇప్పుడు వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. అంటే నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళకు ఓ సెట్ ఆఫ్ రూల్స్ ఇస్తారు. వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్. సో, వాళ్ళకున్న ఆ రూల్ బుక్ ప్రకారం, వాళ్ళకున్న ప్రోటోకాల్స్ ప్రకారం వాళ్ళు కొన్ని డిసిషన్స్ తీసుకోవాల్సొస్తది. వాళ్ళు కూడా లాకి బౌండ్ అయి ఉన్నారు. సో, ఆ ప్లేస్ నుంచి వాళ్ళు తీసుకునే దానికి మేము కూడా ఒబే చెయ్యాలి. మనం వాళ్ళతో గొడవ పడలేము. ఎందుకంటే దే ఆర్ వర్కింగ్ ఫర్ అస్. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మాకు రెవెన్యూ ఎఫెక్ట్ అవుతుంటది. బట్ అది ఫ్యూచర్‌లో ఏమైనా కరెక్ట్ అయ్యి ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు ఫ్యూచర్‌లో ఏమైనా కన్సిడర్ చేస్తే బావుంటుందని కోరుకుంటున్నాను. అంతే అండి. అవును. అవును. అవునండి. అదే వెరీ అన్‌ఫార్చునేట్ సిట్యుయేషన్. అంటే మేము ఏమీ చేయలేము. ఆబ్వియస్‌లీ ఇందాక చెప్పా కదా! వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్. వాళ్ళతో మనం ఫైట్ చేసేది కాదు. వాళ్ళు మన కోసమే వర్క్ చేస్తున్నారు. ధీరజ్ గారు, అంటే బిఫోర్ టైటిల్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏవైతే అభ్యంతరకరమైన టైటిల్స్ ఉన్నాయో అవి ముందే తీసేస్తే బెస్ట్ ఏమో కదా ఇప్పటి నుంచి. అది నెక్స్ట్ ప్రామినెంట్ టైటిల్ ఫిల్మ్ రిజిస్ట్రేషన్ చేసుకునేది మనం ఛాంబర్‌లో అండి. సెన్సార్ సర్టిఫికేట్ కోసం వెళ్ళేది మన సెన్సార్ బోర్డ్ వాళ్ళ దగ్గరికి. టైటిల్ రిజిస్ట్రేషన్ వాళ్ళ దగ్గర లేదు. ప్రాబ్లమ్ మీరు అన్నట్టు ఇలాంటివి ఏమైనా ఉంటే టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా ముందే స్టార్టింగ్‌లో సెన్సార్‌ది ఏమైనా పెడితే అప్పుడే తెలిపోద్దేమో. అది ఎవరన్నా సజెస్ట్ చేస్తే బానే ఉంటుంది. ధీరజ్ సార్. సంతోష్, సార్. మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఆల్ అక్రాస్ ది కంట్రీ ఉన్న ప్రభాస్ గారు నిన్నెంతో అభిమానించి నీ సినిమా మీద, ట్రైలర్ మీద మంచి రెస్పాన్స్ ఇచ్చారు. దెన్ హౌ డు యూ టేక్ దట్? ఇట్స్ బ్లెస్సింగ్ సార్. ఇట్స్ బ్లెస్సింగ్. అండ్ నేను ఆల్రెడీ 2-3 ఇంటర్వ్యూస్లో పంచుకున్నాను. డార్లింగ్ కూడా తెలుసు. మనం అడగలేదు డార్లింగ్. మన అన్నకి ఇన్ఫార్మ్ కూడా చేయలేదు యాక్చువల్గా. ఆయన ట్రైలర్, ఆ రోజు ట్రైలర్ లాంచ్ మీ అందరితో జరుపుకున్న తర్వాత ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత అన్నవాళ్ళ టీం నుంచి మా అజయ్ అన్నకు ఫోన్ వచ్చింది, ఎందుకు మన పేజ్లో పెట్టలేదు అని. అండ్ దాట్స్ హిస్ గ్రేట్నెస్ సార్. అది లవ్ సార్. అది ప్యూర్ లవ్. అండ్ అంతకుమించి అదృష్టమే ఉంటుంది సార్. ఐఎమ్ జస్ట్ ఎంబ్రేసింగ్ దట్ గ్రాటిట్యూడ్. ఫెంటాస్టిక్. ధీరజ్ గారు, ఈ మధ్య సినిమాస్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నప్పటికీ వితిన్ 20 డేస్లో లేదా 24 డేస్లో ఓటీటీ రిలీజ్ అయిపోతున్నాయి. లైక్ జనవరిలో రిలీజ్ అయిన నారి నడుమురరి కూడా Feb 4th రిలీజ్ అయిపోయింది ఓటీటీ. సో మీ సినిమా ఓటీటీ రిలీజ్ ఏంటి ఎర్లీగా ప్లాన్ చేస్తున్నారా, లైక్ ఇట్ టేక్ సమ్ టైమ్? అంటే అది ఆ ఫార్మాట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ దగ్గర సెట్ అయిపోయి ఉందండి. వాళ్ళు 4 వీక్స్ విండో పెడుతున్నారు. మేము ప్రొడ్యూసర్స్ అందరి తరఫు నుంచి నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ ఫిల్మ్స్ అట్లీస్ట్ 6 వీక్స్ అయినా చేయండి. బాంబేలో 8 వీక్స్ ఉంది. 6 వీక్స్ అయినా చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు సంక్రాంతి సినిమాలన్నీ ముందు జరిగిపోయిన అగ్రిమెంట్సే కాబట్టి అది అలానే ఉన్నాయి. మనం ఏం చేయలేము. హోప్‌ఫుల్లీ ఈ ఇయర్ నెక్స్ట్ వచ్చే క్వార్టర్‌లో అయినా నెక్స్ట్ జరిగే అగ్రిమెంట్స్ కొంచెం 6 వీక్స్‌కి పుష్ అవుతున్నాయి. పాజిటివ్‌గానే ఓటీటీ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. ఫర్దర్ సినిమాలకు మాత్రం కొంచెం థియేట్రికల్ విండో గ్యాప్ పెరుగుతుందండి. ఓకే. సంతోష్ గారు, డార్లింగ్, మీ కంటెంట్, మీ కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్ కానీ టీజర్ అన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. థ్యాంక్ యూ. లైక్ థ్యాంక్ యూ సో ఎవ్రీవన్ మచ్. ఈస్ సేయింగ్ లైక్ యూ డిజర్వ్ ఎ హిట్, లైక్ ఒక మంచి హిట్ పడుతుంది. థ్యాంక్ యూ. బ్లాక్ బస్టర్, నాట్ లెస్ దాన్ ఏ బ్లాక్ బస్టర్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ రిలీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ ఆల్ లవ్ ద ఫిల్మ్. సంతోష్. మంజుష గారు, మీరు స్టార్టింగ్‌లో వ్యాలంటైన్స్ డే గురించి అడిగారు కదా! అప్పటి నుంచి మైండ్‌లో తిరుగుతుంది. మళ్ళీ వ్యాలంటైన్స్ డే వస్తుంది. ఎప్పుడో 5 ఇయర్స్ బ్యాక్ మా వైఫ్‌కి ఒక గిఫ్ట్ ఇచ్చాను. ఈ 5 ఇయర్స్‌లో అసలు వ్యాలంటైన్ డేస్‌కి కొన్నిసార్లు అయితే పక్కన కూడా లేను. ప్రాబ్లీ ఈసారి కూడా 14th నేను పక్కన ఉండకపోవచ్చు. సినిమా దీంట్లో ఉంటాను. కానీ మా వైఫ్‌కి మాత్రం ఈ 5-6 ఇయర్స్‌లో బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే ఈ కపుల్ ఫ్రెండ్లీ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి ఆ సక్సెస్ మా వైఫ్‌కి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను. అదే ఆవిడకి గిఫ్ట్. ధీరజ్ గారు హాయ్. ఇక్కడ సార్ ఈ మధ్య మనం చూస్తుంటే అంటే సినిమా రిలీజ్ రోజు కూడా రిలీజ్లు ప్లాన్ చేస్తున్నారు. సో Feb 14 కూడా రిలీజ్ ఉంది. సో ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అంటారు? అంటే చాలా సినిమాల్లో చూస్తుంటే చిన్న సినిమాలు ఉన్నప్పుడు రిలీజ్ వద్దు అని చాలా సినిమాల వాళ్ళు కూడా అబ్జెక్షన్గా మాట్లాడారు. సో మీరేమంటారు రిలీజ్ పైన?
అది ఇంకా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మన గేమ్ అండి. అది మనం ఎవరిని కామెంట్ చేయడానికి లేదు. ఎవరి డిసిషన్ వాళ్ళది. ఎవరిది వాళ్ళది. అంటే కొన్నిసార్లు స్టార్ హీరో సినిమాస్ ఉంటాయి. సో ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇట్స్ ఓకే అండి, అంతే. దాన్ని మనం ఏం కామెంట్ చేసి వద్దని ఎవరికి చెప్పలేమండి, అంతే. సంతోష్ గారు, ఏదైనా సినిమా వస్తుంది అంటే వితౌట్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళే సినిమాస్ కొన్ని ఉంటాయి. ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని అసలు అనవసరంగా వెళ్ళాంరా ఈ సినిమా కానీ కొన్ని సినిమాలు ఉంటాయి. బట్ ఏదో ఒక ఎమోషన్ని ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళిన సినిమాలు లైక్ గర్ల్ ఫ్రెండ్ వండర్ఫుల్ ఎమోషన్ని బయటకి క్యారీ చేస్తూ చాలా రోజులు దాంట్లోనే ఉంటూ ఉంటాము. అలా ఈ కపుల్ ఫ్రెండ్లీలో వాట్ టైప్ ఆఫ్ ఎమోషన్ అంటే సినిమాస్ అని కూడా లవ్ సక్సెస్, ఫెయిల్యూరో, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ చుట్టూ తిరుగుతున్నాయి. బట్ కపుల్ ఫ్రెండ్లీ అనేది ఏ ఎమోషన్ని బయటకు తీసుకుని వస్తుంది ఆడియన్స్తో పాటు. ఖచ్చితంగా ఈ ఇద్దరు క్యారెక్టర్స్ మీతో ట్రావెల్ అవుతారండి. దట్స్ మై గ్యారంటీ. ఏంటంటే వీళ్ళ జర్నీ హీరో హీరోయిన్ అన్న జర్నీయే కాదు, వీళ్ళిద్దరు శివ అన్న మిత్ర ఈ రెండు క్యారెక్టర్ ఈ రెండు పాత్రల జర్నీ మీరు అండ్ వీళ్ళిద్దరి మధ్య ఎమోషన్ మీరు జెన్యున్గా ఫీల్ అవుతారు. అండ్ ఐ థింక్ యూ విల్ గో విత్ నైస్ హ్యాపీ బట్ హెవీ హార్ట్ అండ్ ఐ ఫీల్ లైక్ ఐ కాంట్ వెయిట్ ఫర్ యూ టు వాచ్ ద ఫిల్మ్. ఆల్ ది బెస్ట్. ధీరజ్ గారు, చెన్నై లవ్ స్టోరీ అప్డేట్స్ ఏమన్నా? తొందరలో ఆఫ్టర్ వ్యాలంటైన్స్ డే. ఇది చెన్నైలో జరిగిందని చెప్పి దాని గురించి అడుగుతున్నారు అంతే. అది మా ఎస్కేఎన్ గారు ఇస్తారండి అప్డేట్. వ్యాలంటైన్స్ డే అవగానే ఆయన ఇస్తారు అప్డేట్. థ్యాంక్ యూ. Done. Thank you so much, everybody. Thank you so much. Thank you. So couples